అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా పనిచేస్తాయి అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. డెఫినెట్లీ మీకు ఒక పర్స్పెక్టివ్ లభిస్తుంది అండ్ ఈ వీడియో లాంగ్గా ఉండదు కాబట్టి ఎండ్ వరకు వాచ్ చేసేయండి. మెయిన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీల్ ఆల్వేస్ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఇంటూ టూ పార్ట్స్ అండి. ఫస్ట్ పార్ట్ ఏమో సర్వీస్ బేస్డ్ కంపెనీస్, సెకండ్ పార్ట్ ఏమో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఓకే, ఎప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీస్, స్కిల్స్, హైరింగ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఈ రెండింటిలో డిఫరెంట్గానే ఉంటాయి కాబట్టి డిఫరెంట్గానే డిస్కస్ చేయాలి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ ఏంటంటే మీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. నా వాట్ అబౌట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్? గూగుల్, అమెజాన్, అట్లేషన్ ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. గూగుల్ కేసులో దే హ్యావ్ దేర్ ఓన్ జీమెయిల్, దే హ్యావ్ దేర్ ఓన్ గూగుల్ సర్చ్, దే హ్యావ్ దేర్ ఓన్ జీసీపీ. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. సిమిలర్లీ యూ హ్యావ్ ఈ కామర్స్ ఉంది, ఆ తర్వాత మీకు ఏడబ్ల్యూఎస్ ఉంది, ఆ తర్వాత ప్రైమ్ ఉంది, ఆ విధంగా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ అట్లేషన్, జీరా, కాన్ఫ్లుయెన్స్, ట్రెల్లో, బిట్బకెట్, లూమ్ ఇవన్నీ ఏంటి వాళ్ళ ప్రొడక్ట్స్. బట్ ఇఫ్ యూ టేక్ టీసీఎస్కి సొంతంగా ప్రొడక్ట్లు ఏమీ ఉండవు. వీళ్ళు డెవలప్ చేసే ప్రాజెక్టులు ఏవి కూడా సొంతంగా టీసీఎస్ వాడుకునే ప్రాజెక్టులు కాదు. మోస్ట్లీ దే ఆర్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్. ఓకే, సో వీటిల్లో ఏంటంటే క్లయింట్స్ ఉంటారు, ఆ క్లయింట్స్ రిక్వైర్మెంట్లు బట్టి ప్రాజెక్టులు ఇస్తారు. ఆ ప్రాజెక్టుల్ని దీంట్లో పనిచేస్తున్న డెవలపర్స్ వర్క్ చేసి డెలివర్ చేస్తారు. ఓకే, ఈ డెలివరీ అయిపోయాక కొన్నిసార్లు ఆపరేషనల్ వర్క్ ఉంటుంది, సపోర్ట్ వర్క్ ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. బట్ దీంట్లో వీళ్ళు డెవలప్ చేసిన దాన్ని వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళే దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, వాళ్ళే ఆప్టిమైజ్ చేసుకోవాలి, వాళ్ళే దాని రెసిలియన్సీ, రిలయబిలిటీ అంతా వాళ్ళే చూసుకోవాలి. కాబట్టి దీంట్లో ఏంటంటే ప్రాజెక్ట్ ఒకవేళ బిల్డ్ చేశాక ఈ కంపెనీయే ఆ ప్రోడక్ట్ని అమ్ముకుంటుంది. బట్ దీంట్లో డెలివరీ అయిపోయాక, బిల్డ్ చేశాక క్లయింట్స్ దాన్ని అమ్ముకుంటారా వాడుకుంటారా వాళ్ళ ఇష్టం. ఓకే, దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. దీన్ని బేస్ చేసుకుని హై లెవెల్లో కొంత వర్క్ మారుతుంది, బట్ అట్ ది ఎండ్ అగైన్ వర్క్ సేమ్ ఉంటుంది. ఐ ఎక్స్ప్లెయిన్ యూ హౌ. ఆన్ హై లెవెల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ప్రాజెక్ట్స్ని ఎలా టేకప్ చేస్తారు, దేన్ని బేస్ చేసుకుని టేకప్ చేస్తారు. ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అగైన్ యాజ్ ఐ సెడ్ యూ, క్లయింట్స్ వచ్చి వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్తారు, ఆ రిక్వైర్మెంట్సే మీ ప్రాజెక్ట్కి బేస్ అనమాట. ఓకే, బట్ వాట్ అబౌట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్? అక్కడ క్లయింట్స్ లేరు కదా, మరి రిక్వైర్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో బేసిక్గా దీంట్లో ఏంటంటే యూల్ హ్యావ్ ప్రోడక్ట్ మేనేజర్స్. వీళ్ళు యాక్చువల్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ బట్టి ఓకే దీంట్లో ఏ ఇంప్రూవ్మెంట్ రావచ్చు, కొత్త ఏ ఫీచర్ వస్తే ఎక్కువ మందికి నచ్చుతుంది, ఏ ఫీచర్ యాడ్ చేస్తే ప్రాబబ్లీ ఇంకా ఎక్కువ రెవెన్యూని అన్లాక్ చేస్తుంది, ఈ మెట్రిక్స్లో ఆలోచించి ప్రోడక్ట్ మేనేజర్స్ విల్ యూజువలీ కమ్ అప్ విత్ రిక్వైర్మెంట్ అండ్ ఆ రిక్వైర్మెంట్నే మీరు టీంలో బిల్డ్ చేస్తారు. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్అవుట్ ఓడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. వాళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 27th జూలైన స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇచ్చిన ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు ద కోర్స్ హైలైట్స్, 115కి పైగా లైవ్ సెషన్స్, 530కి పైగా సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230కి పైగా అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ అండ్ మచ్ మోర్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్. దాంతోపాటు ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, వీళ్ళందరూ కూడా ఆడిన్ స్కూల్ బూట్ క్యాంప్ కంప్లీట్ చేశాక సక్సెస్ఫుల్గా కెరియర్ ట్రాన్సిషన్స్ పొందిన వాళ్ళు. కొంతమంది కెరియర్లో డొమైన్ చేంజ్ చేసుకున్నారు, కొంతమంది కెరియర్ గ్యాప్ తర్వాత స్టార్ట్ చేశారు, కొంతమంది కెరియర్లో అప్గ్రేడ్ అయ్యారు, కొంతమంది కెరియర్ని కొత్తగా లాంచ్ చేసుకున్నారు. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రీడ్ దేర్ స్టోరీస్ యాజ్ వెల్. కింద స్క్రోల్ చేస్తే యుల్ ఫైండ్ ద స్టాట్స్ అండ్ కెరియర్ సర్వీసెస్ దట్ దే ఆఫర్. ఇదంతా కూడా వాళ్ళ సిలబస్ అనమాట. యుల్ హ్యావ్ కోర్ మాడ్యూల్స్ విచ్ హ్యాస్ ఆల్ ఆఫ్ దిస్, then you'll have bonus modules which has all of this, and then career acceleration skills కూడా నేర్పిస్తారు along with all these tools. Finally you'll have some projects, so ఇవన్నీ కూడా COVID-19 prediction, credit card approval and many more. So along with that ఇవన్నీ వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు. మొత్తం పేజ్ని చూడండి, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. నచ్చితే జస్ట్ గో టు ద టాప్ అండ్ ఈ ఫామ్ని ఫిల్ చేయండి, దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సో యాక్చువల్లీ మోర్ ఆర్ లెస్ దీంట్లో బోత్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో యాక్చువల్ డెవలపర్స్ వెళ్ళి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయరు. ఇట్స్ ద సేమ్ ఇన్ బోత్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. మీకు వచ్చే ఇన్పుట్లు వేరే చోటు నుంచి, బట్ అట్ డెవ్ లెవెల్ మీకు పెద్ద ఫరక్ పడదు. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ డెవ్స్ అనే వాళ్ళు ప్రతి కొత్త ప్రాజెక్ట్కి టీం మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతారు. సో ప్రతి కొత్త ప్రాజెక్ట్కి దిల్ బి టీమ్ ఫార్మేషన్. ఆ ఫార్మేషన్ చేస్తున్నప్పుడు ఆ టీంకి లీడు ఎవరు, లైక్ సీనియర్ డెవ్, జూనియర్ డెవ్, ఇవన్నీ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్ సెట్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి.
ఈ సర్వీస్కి ఈ టీమ్, ఈ మాడ్యూల్ ఈ టీం చూసుకుంటుంది, ఈ మోనోలిత్ని ఈ టీం వాళ్ళు చూసుకుంటారు, ఈ మైక్రో సర్వీస్ వాళ్ళు ఇది చూసుకుంటారు అని ముందే ప్రీ డిఫైన్డ్ టీమ్ స్ట్రక్చర్ ఉంటుంది. లెట్స్ సే ఆ మైక్రో సర్వీస్లో మీరు కొత్త ఫీచర్ యాడ్ చేయాలి అంటే బై డిఫాల్ట్ ఆ టీం వాళ్ళే వర్క్ చేస్తారు. సో మీకు బేసికలీ ఆ టీమ్ ఫార్మేషన్ ప్రతిసారి కొత్తగా ఉండదు. ఆబ్వియస్లీ రీషఫ్లింగ్స్ ఉంటాయి, బట్ ప్రతి ప్రాజెక్ట్కి ప్రతి ఫీచర్కి మారదు. దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే, నౌ కమింగ్ టు యాక్చువల్ డెవలప్మెంట్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ డిసైడ్ అయ్యాక ఆ ప్రాజెక్ట్లో దెల్ బి మల్టిపుల్ ఫీచర్స్ కదా. సో దెల్ బి ఫీచర్ బ్రేక్ డౌన్ అనమాట. ఫీచర్ 1, ఫీచర్ 2 ఎంత గ్రాన్యులర్ లెవెల్లో డివిజన్ పాసిబుల్ అంత గ్రాన్యులర్ లెవెల్లో యాక్చువల్లీ డివిజన్ చేస్తారు. సో దట్ యూ కెన్ యాక్చువల్లీ టేకప్ వర్క్ ప్యారలలీ. ఓకే, ఫీచర్ డివిజన్ అయిపోయాక ప్రతి ఫీచర్కి దెల్ బి అ ఫీచర్ లీడ్. ఓకే, ఈ ఫీచర్ని ఎండ్ టు ఎండ్ ఆ ఫీచర్ లీడ్ చూసుకుంటాడు. ఓకే, సో ఆ ఫీచర్ లీడ్ పని ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీచర్ని డెలివర్ చేయడానికి ఎస్టిమేట్స్ని ఈ ఫీచర్ లీడే ఇవ్వాలి. సో ఎస్టిమేట్స్ ఇవ్వాలి. ఆ తర్వాత బేసిక్లీ ఈ ఫీచర్లో మనకి మల్టిపుల్ టాస్క్స్ ఏంటి. లెట్స్ ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఉంది. ఆ ఫుడ్ డెలివరీ యాప్లో ఆల్రెడీ మీరు లెట్స్ మెన్యూలో ప్రమోషన్స్ యాడ్ చేయగలరు, ప్రోమో కోడ్స్ని యాడ్ చేయగలరు, బట్ సింగిల్ టైంలో ఒక ప్రమోషన్ని మాత్రమే యాడ్ చేయగలరు. కానీ లెట్స్ ద ఫీచర్ ఈస్ టు యాడ్ మల్టిపుల్ ప్రమోషన్స్ అట్ ద సేమ్ టైం. సో దానికి మల్టిపుల్ టాస్క్లు ఏంటి? ఓకే, మేబీ కొత్త ఒక కోడ్లో సర్వీస్ క్రియేట్ చేయాలి, అండ్ మన డిటిఓ స్ట్రక్చర్స్ చేంజ్ చేయాలి, మన పర్సిస్టెన్స్ లేయర్ అంటే మన డేటాబేస్లో అగైన్ మన దాంట్లో స్టోర్ చేసే ఏవైతే ప్రీవియస్ డేటా ఉన్నాయో వాటినన్నిటిని బ్యాక్ ఫిల్ చేయాలి. ఒకవేళ మల్టిపుల్ ప్రమోషన్స్ అప్లికేషన్ వస్తే ఆ అప్లికేబిలిటీ ఇందాక సింగిల్గా ఉండే ఇప్పుడు లిస్ట్గా ఉంటుంది, ఆ అప్లికేబిలిటీ చూసుకోవాలి. సో ఈ విధంగా మల్టిపుల్ టాస్క్స్ వస్తాయి కదా. అగైన్ మన హై లెవెల్ ఏదైతే చెప్తున్నాను, బట్ డీటెయిల్డ్గా మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి కదా. సో ఆ టాస్క్లన్నింటినీ ఈ ఫీచర్ లీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేస్తాడు. ఓకే, ఆ తర్వాత ఏమవుద్ది అంటే, ఇప్పుడు ఈ ఫీచర్లో లెట్స్ సే మెంబర్ 1, మెంబర్ 2, మెంబర్ 3, మెంబర్ 4 నలుగురు పనిచేస్తున్నారు. ఓకే, సో ఈ నలుగురు మెంబర్స్ ఏం చేయాలి? ఈ టాస్క్స్ని కంప్లీట్ చేయాలి బిఫోర్ డెడ్ లైన్. కానీ ఏ మెంబర్ ఏ టాస్క్ని పికప్ చేస్తాడు? ఒక టాస్క్ పెద్ద అయి ఉండొచ్చు, ఒక టాస్క్ చిన్నది అయి ఉండొచ్చు. దెన్ హౌ విల్ యూ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటెడ్? సో దానికోసమే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్ప్రింట్ ప్లానింగ్ అనమాట. ఓకే, సో ఈ స్ప్రింట్ ప్లానింగ్ అనే ఎక్సర్సైజ్లో ఏం చేస్తారు అంటే, అగైన్ సైజ్ ఆఫ్ స్ప్రింట్ అనేది టీమ్ ఇష్టం, బట్ మోస్ట్లీ 1 స్ప్రింట్ ఈజ్ 2 వీక్స్ డ్యూరేషన్ అనమాట. సో నెక్స్ట్ 2 వీక్స్ ఏం చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకుని, ఎవరు ఏ టాస్క్ పికప్ చేసుకోవాలి, ఎవరు ఏ టాస్క్ ఈ 2 స్ప్రింట్స్లో ఆర్ ఈ 2 వీక్స్ యొక్క స్ప్రింట్లో కంప్లీట్ చేయాలి అనేది ముందే ఫిక్స్ అవుతారు. సో దానికోసం ఏం చేస్తారంటే, లెట్స్ సే ఈ స్పెసిఫిక్ ఫీచర్లో వీ హ్యావ్ 3 టాస్క్స్. టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3. ఓకే, ఈ విధంగా 3 టాస్క్లు ఉన్నాయి. సో ఈ 3 టాస్క్లకి ముందుగా స్టోరీ పాయింట్స్ ఇస్తారనమాట. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్టోరీ పాయింట్ అనే కాన్సెప్ట్ అనమాట. సో దీని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఎఫర్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, సో దాన్ని బట్టి స్టోరీ పాయింటింగ్ జరుగుతుంది అనమాట. అగైన్ ఆ స్టోరీ పాయింటింగ్ క్రైటీరియా ఏంటి అనేది టీమ్ టు టీమ్ మారుతుంది, బట్ మోస్ట్లీ 1 స్టోరీ పాయింట్, 2 స్టోరీ పాయింట్, 3 స్టోరీ పాయింట్, 4 స్టోరీ పాయింట్, 5 స్టోరీ పాయింట్ అలా ఇస్తారు. లెట్స్ సే చాలా కంపెనీస్లో ఎలా అంటే 1 స్టోరీ పాయింట్ అంటే ప్రాబబ్లీ 2 days ఆఫ్ వర్క్, 2 స్టోరీ పాయింట్ అంటే ప్రాబ్లీ 4 days ఆఫ్ వర్క్. ఆ విధంగా ముందే ప్లాన్ చేసుకుంటారు. అండ్ టోటలీ 5 స్టోరీ పాయింట్స్ అంటే 10 days ఆఫ్ వర్క్. సో ప్రతి ఇండివిజువల్ అగైన్ 2 వీక్స్ అంటే వీకెండ్స్ పీకేసి 10 days ఉంటుంది కదా. సో ఇట్స్ లైక్ ఈచ్ ఇండివిజువల్ కెన్ పిక్ అబౌట్ 5 స్టోరీ పాయింట్స్. ఆ విధంగా డివైడ్ చేసి ప్రతి ఒక్కరికి 5 స్టోరీ పాయింట్స్ వచ్చేలాగా టాస్క్స్ని డివైడ్ చేసుకుంటారు అండ్ వాటిని నెక్స్ట్ 2 వీక్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ ది ఫీచర్ వర్క్, అంటే కొత్త ఫీచర్ని బిల్డ్ చేస్తున్నప్పుడు. బట్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ఫీచర్ వర్క్ విచ్ ఈస్ డెవలప్మెంట్, దెర్ ఆర్ 2 more ఏరియాస్. వన్ ఈజ్ ఆపరేషనల్ వర్క్ అండ్ రెండవదేమో క్వాలిటీ వర్క్ అనమాట. ఓకే, క్వాలిటీ అంటే లెట్స్ సే మీరు ఒక ఫీచర్ డెవలప్ చేశారు ప్రీవియస్గా అండ్ దానికి టెస్టులు రాశారు. ఓకే, ఆ టెస్ట్ సూట్ ఇప్పుడు ఫ్లేకీ అయింది. ఫ్లేకీ అంటే ఏంటి? ఒకసారి రన్ చేస్తే పాస్ అవుతుంది, ఇంకోసారి రన్ చేస్తే ఫెయిల్ అవుతుంది. సో లైక్ ర్యాండమ్గా పాస్ అండ్ ఫెయిల్ అవుతుంది, దాన్ని ఫ్లేకీ అంటారనమాట. వాటిని ఫిక్స్ చేయాలి. దట్ విల్ కమ్ అండర్ క్వాలిటీ వర్క్. సో ఎప్పుడు కూడా ఒక టీమ్ ఆర్ ఒక సర్వీస్, ఎస్పెషలీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో సపోర్ట్ కూడా ఉంటే, దే విల్ నాట్ జస్ట్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్, దే విల్ ఆల్సో హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్? మెయింటైనింగ్ ద ప్రీవియస్ ఫీచర్స్. కాబట్టి దానికి ఈ క్వాలిటీ అండ్ ఆపరేషనల్ అంటే ఏంటంటే, లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ సర్వీస్ రన్నింగ్, అంటే మేబీ ప్రాబ్లీ మీకు 2 months బ్యాక్ వెన్ యూ యాక్చువల్లీ డిప్లాయిడ్ అ సర్వర్ మీకు జస్ట్ 2 instances సరిపోయాయి. బట్ ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది, 2 instances సరిపోవట్లేదు, యూల్ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్ టు 4, ఆర్ మేబీ తగ్గిపోయింది ట్రాఫిక్, డిక్రీజ్ ఇట్ టు 1. సో ఇవన్నీ కూడా ఆపరేషనల్ వర్క్స్ అనమాట. సో ప్రతి టీంలోనూ అగైన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో సపోర్ట్ ఉంటే అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఆల్వేస్ యూ విల్ హ్యావ్ 3 kinds ఆఫ్ వర్క్: డెవలప్మెంట్, ఆపరేషనల్ అండ్ క్వాలిటీ. అగైన్ ఆ టీమ్ యొక్క ప్రయారిటీస్ బట్టి, ఫీచర్ డెడ్ లైన్స్ బట్టి ఏ స్ప్రింట్లో
ఎన్ని స్టోరీ పాయింట్స్ బేసికలీ ఆపరేషనల్ వర్క్ని పిక్ చేసుకోవాలి, ఎన్ని స్టోరీ పాయింట్స్ ఆర్ ఎన్ని టికెట్స్. సో వీటిని ఆ టాస్క్ని క్రియేట్ చేసినప్పుడు వీ యాక్చువల్లీ క్రియేట్ టికెట్స్ ఇన్ జీరా అనమాట. సో ఆ టికెట్స్ని ఎన్నిటిని పిక్ చేసుకోవాలి అనేది బేస్డ్ ఆన్ ప్రయారిటీ అండ్ డెడ్ లైన్స్ ఫిక్స్ చేస్తారు. కొన్నిసార్లు ప్రాబ్లీ ఓన్లీ 2 టాస్క్స్ ఫ్రమ్ ఆపరేషనల్, ఓకే, డెవలప్మెంట్లోంచి మేబీ ఒక 6 టాస్క్లు, క్వాలిటీలోంచి ఒక టాస్క్ పిక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా బేసిక్లీ ఏం చేస్తారంటే దిల్ హ్యావ్ అ బ్యాలెన్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ పారామీటర్స్ ఫర్ ద టీమ్. సో ఈ విధంగా మీకు 3 మెయిన్ స్ట్రీమ్స్ ఆఫ్ వర్క్ ఉంటాయి ఇన్ ద డెవలప్మెంట్ సైకిల్. ఓకే, సో ఓవరాల్గా ఇదండి, దిస్ ఇస్ హౌ సాఫ్ట్వేర్ కంపెనీస్ వర్క్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఐ హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.